అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి బాధ్యత ఎవరు వహిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు డిటైటెడ్ తో ప్రమాదంపై దర్యాప్తు జరగాలన్నారు ఖర్గే. ప్రమాదాలను ఎవరు ఆపలేరన్న అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. ఈ సమయంలో కూడా కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ మండిపడింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాజకీయ మంటలు రాజుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రమాదాలను ఎవరు ఆపలేరన్న అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. मैं एक बार जरूर कहना चाहता हूं कि ये एक्सीडेंट है, एक्सीडेंट को कोई रोक नहीं सकता. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అమిత్ షా బాధ్యతారహితంగా మాట్లాడారని అన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రమాదానికి బాధ్యులను చేయడం లేదన్నారు. देखो हम लोग तो कई सरकार को या गृह मंत्री या प्रधानमंत्री किसी के पे दोषारोप तो नहीं करते, हम तो कोई आरोप नहीं लगाते. मैं ये नहीं कहती कि ये जिम्मेदार प्रधानमंत्री है, ये गृह मंत्री है. फिर खुद को ये कहना बेकार है कि हम ये टाल नहीं सकते, इसको रोक नहीं सकते. क्यों रोक नहीं सकते? आज की जमाना टेक्नोलॉजी की जमाने हैं. बहुत साल पहले जो हादसे की घटना जिस तादाद घटती रहती थी, आज तो उसका कमी है, गिरावट हो चुकी है. क्योंकि हम ज़्यादा से ज़्यादा टेक्नोलॉजी की इस्तेमाल करते हैं, तजुर्बे की ज़्यादा इस्तेमाल करते हुए हम सावधानी बरतते, इसलिए कम तो हो रहे हैं. लेकिन ये कहने के लिए कोई जरूरत नहीं है कहना इस समय कि भाई ये रुका नहीं जैसे जा सकते, हम इसको रुक नहीं पाते. क्यों रुक नहीं पाते? कोई किसी को नहीं कहते थे कि भाई आप क्यों नहीं रुक पाए, ये तो हम नहीं कहे. अब खुद को ये कहने का बेकार. ప్రమాదాలను నివారించవచ్చని, కానీ హోంమంత్రి ప్రమాదాలను ఎవరూ ఆపలేరని అనడం చాలా తప్పు అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ సంస్థల దర్యాప్తు జరుగుతుందని, దీనిపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు.